లో పనిచేసిన సీనియర్లకి ఒక అవగాహన ఉంటుంది, సివిల్ సప్లైస్ అధికారులకు ఒక అవగాహన ఉంటుంది, ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుంది. మామూలు వాళ్ళకి ఈ వ్యవహారాల గురించి అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను తొలినాళ్లలో జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడైతే ఈ బియ్యం ఎట్లా తేడా వచ్చేసిందంట, అట్లా తేడా వచ్చేసిందంట అని నాకు ఎవరైనా చెప్తే నేను వార్త రాస్తాను. రాసినప్పుడు అప్పుడు ఏదో 25 బస్తాలు ఏదో తేడా వచ్చిందని రాసినప్పుడు ఆఫీస్కి తీసుకెళ్ళి రాసిస్తే మా సబ్ ఎడిటర్ గారు కూర్చోబెట్టి అడిగారు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, సాధారణంగా ఒక 1000 బస్తాలు ఉన్న చోటన 25 బస్తాలు ఈ ఎక్కిచ్చేటప్పుడు దించేటప్పుడు పడిపోవడము లేకపోతే ఇవి ఉంటాయి. ఓవరాల్గా అది వాళ్ళు కంప్లైంట్ పెట్టారా సివిల్ సప్లైస్ వాళ్ళు, మామూలుగా అయితే దానికి పెనాల్టీ వేస్తారయ్యా. ఎందుకంటే ఇప్పుడు మనకి నీకు తెలుసు, అప్పుడే నాకు విన్న పదం తాలు అనే దాని గురించి. అంటే రైతు తీసుకెళ్ళి మన దీంట్లో అమ్ముతానికి వెళ్ళినప్పుడు కూడా ఒక 5 కిలోలో 1 కిలోనో 2 కిలోలో తాలు అనేస్తారు. అంటే దానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ లాస్ కింద ఒక కొంత వేసుకుంటారు, బియ్యం లెక్క వేసుకుంటారు అనమాట. అయితే దాంట్లో తినేసేది ఉంటుంది. బట్ ఇలాంటిది అంటే మనకి జర్నలిజం ఫీల్డ్లో ఆ మధ్యన అంత డెప్త్ ఉండేది విషయం.